లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం ముందుగా శ్రీ బొడకుంటి వెంకటేశ్వర్లు గారు, సీనియర్ నేత, టీఆర్ఎస్ శాసన మండలిలో విప్, అలాగే గతంలో లోక్సభకు కూడా ప్రాతినిధ్యం. ముందుగా మీకు అభినందనలు, విప్ పదవి చేపట్టిన సందర్భంగా వెంకటేశ్వర్లు గారికి అభినందనలు తెలియజేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఇక శ్రీ రామకృష్ణయ్య గారు, బీసీ సంఘాల నేత. శ్రీ కె మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. కరణం ధర్మశ్రీ గారు, వైసీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా చర్చలో పాల్గొంటారు. విశాఖపట్నం నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ధర్మశ్రీ గారు చెప్పండి, నిన్న కాపు చంద్రబాబు గారి ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఓటుకు నోటు కేసుపై ఆయన స్పందన కానీ, గవర్నర్తో కేసీఆర్ భేటీ కానీ, ఆ అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా నిన్న జరిగిన కాపు నేతల సమావేశం ఎలాంటి పరిణామాలు తీరుస్తుంది, మళ్ళీ నిజంగానే కాపు నేతలంతా ఉద్యమిస్తే ఏం జరుగుతుంది, దీనిపై కొంతసేపు చర్చించింది. అట్లాగే రిజర్వేషన్ల ఇష్యూ సాధ్యమవుతుందా, మంజునాథ్ కమిషన్ ఏ స్థాయిలో ఉంది, వీటిపై మాట్లాడుకుందాం. ముందుగా ధర్మశ్రీ గారు చెప్పండి, కాపు రిజర్వేషన్ల ఇష్యూ, నిన్న కాపు నేతల మీటింగ్పై మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా ముందుకెళ్తారనుకుంటున్నారు? మంజునాథ్ కమిషన్ అనేది ఏంటంటే ఐవాష్ దీనికోసం పెట్టినదే, కంటి తుడుపు చర్యకు పెట్టినటువంటి కార్యక్రమం తప్ప ఇంతవరకు మంజునాథ్ కమిషన్ సంబంధించి ఒక రిపోర్ట్ కానీ, ఎంక్వైరీ కానీ, జిల్లాల వారీగా పర్యటించినట్టు కానీ, జిల్లాల వారీగా డేటా సేకరించినట్టు కానీ ఏమీ లేదు. ఇదేంటంటే కేవలం మబ్బు పెట్టడం కోసం, మబ్బుల్లో ఉంచడం కోసం ఇలాగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఎత్తుగల్లో భాగం అనిపిస్తుంది తప్ప. కమిషన్ ఏర్పాటు చేశారు, బట్ కమిషన్ వితిన్ 6 monthsలో ఇస్తామని అన్నారు. లేదు, 9 monthsకి ఎట్టి పరిస్థితులు టైం బౌండ్ పెట్టి వితిన్ 9 monthsలో డెఫినెట్లీ వీళ్ళు సబ్మిటెడ్ దట్ రిపోర్ట్ అని చెప్పారు. బట్ ఇంతవరకు కూడా ఒక్క అంగుళం కూడా ఆ రిపోర్ట్ అయితే కదలేదు. ఒకటి నెక్స్ట్, ఆ రిపోర్టు కాపులకు సపోర్ట్ ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఆ సపోర్టు కోసమైనా సరే, ఏమాత్రమైనా సరే పోనీ జిల్లాల వారీకి వచ్చి పర్యటించినటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి పోరాటం కొత్త పోరాటం కాదు, లేదు చేస్తున్నటువంటి పోరాటం కాపులు హృదయాల నుంచి వచ్చినటువంటి విధానం కాదు. అది కేవలం చంద్రబాబు నాయుడు మేము అడగకుండానే కాపుల్ని వితిన్ 6 monthsలో మేము మేనిఫెస్టోలో పెట్టాడు. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది, చేరుస్తున్నాను, 6 monthsలో నేను చేస్తాను అని ఆయన చెప్పిన మాటనే మేము మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం. ఆయన చెప్పిన మాట తప్ప కొత్తగా మేము అడుగుతున్నటువంటి విషయం కాదండి ఇది. కానీ పర్టికులర్గా ఇక్కడికి వచ్చేసరికి ఎలాగొస్తుందంటే, ఎంత మీడియా ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ ఇదేదో కాపులు అందరూ కూడా యాజిటేషన్ తీసుకొచ్చి, ఉద్యమాన్ని తీసుకొచ్చి కొత్త విషయాన్ని అడుగుతున్నట్టు క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు. అది ఎంత ఘోరం అంటే, ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంటే ఇదేదో కొత్తగా చేస్తున్నట్టు. దాని వెనకాతల ఆ తాలూకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు ఉంటే మంత్రుల చేత వక్రీకరించి, దానికి ఇంకో రకంగా క్రోడీకరించి, ఇంకొక రకంగా మేము మాట్లాడినటువంటి మాటలను పరోక్షంగా సేకరించి ఈ విధంగా ఏంటంటే కాపులను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇది మేము ఆడిన మాట కాదు, మేము చెప్పినటువంటి మాట కాదు, మేము అడుగుతున్నటువంటి మాట కాదు. ఇది ఏనాటి దశాబ్ద కాలం నుంచి పోరాటం. ఎన్నికల్లో ఆయన క్లియర్ గా చేస్తానని. ధర్మశ్రీ గారు, ఇష్యూ ఏంటంటే మొన్నటి దాకా ఉప్పు నిప్పుగానో లేకపోతే పరస్పరం పడని చిరంజీవి, దాసరి నారాయణరావు గారు కలిసి మీట్ అవుతున్నారు. మొత్తం కాపు నేతలంతా నిన్న కలిశారు. ఆ పరిణామ క్రమం నిజంగానే అంత ధైర్యంగా చంద్రబాబుని ఎదుర్కోగలిగిన సత్తా ఈ కాపు నేతలకి అందరికీ ఉందా? ముద్రగడ గారు నిజంగానే చిరంజీవి గారిని నిద్రపోనివ్వకుండా చేయగలిగే పరిస్థితి ఉందా? దీని మీద ఏమంటారు? ఎందుకు లేదండి, ఏమండి, కాపులు ఆగ్రహిస్తే అధికారాన్ని ఎంతవరకు చేపట్టకపోవచ్చు కానండి, ఆగ్రహిస్తే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయండి. ఉదాహరణ వంగవీటి రంగా ఇష్యూ 1989లో ఎంత ఇదిగా ఆ రోజు ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ హావా నడుస్తున్నటువంటి తరుణంలో వంగవీటి రంగా ఇష్యూలో ఒక్కసారి మనం ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేసినటువంటి కార్యక్రమం కాకపోయినా తెలుగుదేశం కాపుల పట్ల చూపించినటువంటి వ్యతిరేకత భావమే ఆ రోజు ఏంటంటే మళ్ళీ 89లో 100కు 100 కూడా కాంగ్రెస్ పార్టీ పునర్జీవం వచ్చిందంటే కేవలం కాపుల తాలూకా అనుగ్రహం. ఆ కాపుల తాలూకా ఆగ్రహంతో మట్టి కొట్టుపోయింది. ఎన్టీఆర్ తాలూకా హావా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశం కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకని ఏంటంటే ఈ రోజు సామాజికమైన న్యాయం చేయడం కోసం, సామాజిక అభివృద్ధి కోసం, సామాజిక
డిమాండ్ ఏదైతుందో ఈ విషయంలో మాత్రం ఒక సంఘటితంగా పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా కలిసి పోరాటం చేస్తున్నాం. అది ఒంటరి వాడు కాదు ముద్రగడ. ఏంటంటే ముద్రగడ అనగానే దడదడ అనే రీతిలో తెలుగుదేశం వాళ్ళకు ఉంది, కానీ దీనికి వెనకాతలో ఎవరో ప్రొవోక్ చేస్తున్నట్టు ఎవరో ప్రోత్సహిస్తున్నట్టు కాదు. సమయం ఇక్కడ సమస్య చాలా జటిలం అవుతుంది. చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా చిరంజీవి గారు అవ్వచ్చు, బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, దాసనారాయణరావు గారు అవ్వచ్చు, అందరం కూడా సంఘటితంగా మేము కలిసి పోరాటం చేస్తున్నాం. రేపు కార్యాచరణ రేపు 12వ తారీఖున రాజమండ్రిలో చేపే దానికోసం కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. రైట్, ఓకే. ఒక్క నిమిషం. విజయనగరం నుంచి వెంకటేశ్వర్లు గారు ఒక లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, చిరంజీవి గారు, దాసరి గారు, బొత్స గారు, అట్లాగే మీ జిల్లాకు సంబంధించిన నాయకుడు, అలాగే ముద్రగడ గారి నాయకత్వంలో వీళ్ళంతా నిజంగానే పోరాడగలుగుతారా? చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతారా, సాధించగలుగుతారా? వెంకటేశ్వర్లు గారు మాట్లాడాలా? సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు, సారీ, చెప్పండి సార్. చిన్న మీరు ఎన్టీవీలో ఉన్న తర్వాత ఇదే నాకు లైన్ అయింది సార్. ఓకే ఓకే, ధన్యవాదాలు. విషయానికి రండి, చర్చించండి. మీరు కూడా మీ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది సార్. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది కదా సార్. అవును. ఇంకా రిజర్వేషన్లు అవసరమా సార్? అది అడగండి. ఇక్కడ శ్రీధర్ గారు ఉన్నారు, అక్కడ ధర్మశ్రీ గారు ఉన్నారు. అయితే నిన్న ఉద్యమం గురించి మాట్లాడండి. సరే, రిజర్వేషన్ అవసరమా అంటే రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినాయి కదా. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు 6 నెలల్లో పని చేస్తున్నటువంటి వాడు కానీ, మట్టి పని చేస్తున్నటువంటి వాడు కానీ, క్వారీ పని చేస్తున్నటువంటి వాడు కానీ అందరూ కూడా ఈ రోజు ప్యాసింజర్ లో ప్రయాణిస్తున్నటువంటి 80 మంది పైన తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది కాపులు ఉన్నారండి. 80% కాపులు. ఓకే ఓకే, అది సరే. అంటే రిజర్వేషన్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ముస్లింలకి 12%, గిరిజనులకు 12% ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడ కాపులకు ఇస్తా ఉన్నారు, పేదల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇస్తామని చెప్పారు. మరి రాజకీయ పార్టీలు కదా ఆలోచించింది. ఇప్పుడు మీరు నేను ఆలోచిస్తే ఏం ఉపయోగం నాగేశ్వరరావు? చెప్పండి, మీ కామెంట్ చెప్పండి తొందరగా. అందుచేతను మరి కాపులకి అందరికి రిజర్వేషన్లు ఇస్తే కోట తగ్గిపోతుంది కదా సార్. ఎవరి కోట తగ్గిపోద్ది? ఇక్కడ మా తూర్పు కాపులు ఉన్నారు, బీసీల కోట తగ్గిపోద్ది అంటారా? కాదంటారా? అది రైట్. శ్రీధర్ గారు ఏంటి, నిన్న జరిగిన సమావేశాన్ని మీరు కూడా ఏమన్నా హాజరయ్యారా లేదా? మీరు కూడా వెళ్ళారు కదా. ఏంటి అసలు ఏం జరిగింది? నిజంగా గట్టి పోరాట పటిమ ప్రదర్శించబోతున్నారా? మళ్ళీ మీ మిత్రపక్షం మీదకి మీరు కూడా వెళ్తారు దానికి? అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్ ఈక్వేషన్ అయితే ఒక వెనక ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవి వేరే ఆస్పెక్ట్, పొలిటికల్ అనేది వేరే ఆస్పెక్ట్. వారు ఇందాక తెలియజేసిన వాళ్ళు కూడా వచ్చారు నిన్న ఏమన్నా అక్కడికి? ఒకరిద్దరు వచ్చారు. ఎవరు వచ్చారు? సింపథైజర్స్ వచ్చారు. అంటే పెద్ద లీడర్స్ రానివారు కాబట్టి రాలేదు. పేరు చెప్పరాదా పలానా వాళ్ళు వచ్చారని? విలేజ్ అమలాపురం నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, తెలుగుదేశం నాయకులు కూడా వచ్చారు. అంటే అందరికీ పేరు ఉన్న వాళ్ళే రావాలని పొద్దున ప్రజల్లో ఎవరుంటే వాళ్లే పేరు వస్తుంది. పొద్దున పొలిటికల్ గా వాళ్ళే ఎవరైతే కమ్యూనిటీ ముందర తీసుకుని వెళ్తారో వాళ్ళకి ఆ కారణాల వల్ల కొంత అడ్వాంటేజ్ రావచ్చు. అంటే వారన్నట్టు ఏంటంటే ఈ రిజర్వేషన్ అన్నది ఉన్న వర్గాలకి, ఉన్న కేటగిరీ కానీ ఆ కోటలో కానీ ఇమ్మని ఎవరు అడగట్లేదు. ఆ కేటగిరీలు కాకుండా పైపెచ్చి ఇమ్మని అడుగుతున్నారు వేరే కేటగిరీ. ఒకటి తమిళనాడులో ప్రభుత్వం నేను అయ్యని అడగట్లా. నిన్న జరిగిన మీటింగ్ పరిణామక్రమం ఏంటి? మీరు నిజంగానే పోరాట పటిమక్తి ప్రదర్శించగలుగుతారా? చిరంజీవి గారిని, దాసరిని కలిపినటువంటి ఇష్యూని ఎలా ముందు తీసుకెళ్తారన్నది చర్చ తప్ప అవన్నీ చర్చించేశాం కదా గతంలో. అంటే చిరంజీవి గారు కూడా బిజీగా ఉన్నారు, షెడ్యూల్ ఆయన షూటింగ్ లో ఉన్నారు. అయినా కాకపోయినా కూడా వచ్చారు కదా. ఈ విషయం మీద కట్టుబడి ఉన్నాను. ఇదివరకు మాట్లాడడం ఏదో ఒకసారి మాట్లాడితే ప్రజలకి నమ్మకం కలగదు కాబట్టి మీరందరూ కూర్చున్నప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి ఆ 1 hour వచ్చి మీతో పాటు లంచ్ చేసి వెళ్తానన్నారు. అదే విధంగా వచ్చి 2 గంటల పైన ఆయన కూర్చున్నారు. ఇంటర్నల్గా మేమందరం కూడా డిస్కస్ చేసి ఏ విధంగా కమ్యూనిటీ పరంగా ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, ఏ విధంగా మంజునాథ్ కమిషన్ దగ్గర రిప్రజెంట్ చేయాలి, ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంటుంది, ముద్రగడ పాత్ర ఏంటి, మేము ఎప్పుడు చేయాలి, ఏం చేయబోతున్నారు అంటే 11 ఇమీడియట్ గా మీటింగ్. అంటే ఈ లోపు అయితే వస్తుందని, 9వ తారీఖు లోపు అయితే వస్తుందని గ్యారంటీ ఉన్న చూస్తా అంటే ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటున్నదో ఈ రోజు ఆగస్ట్ 31 లోపల ఇస్తారు అని ఇదివరకు హామీ ఉన్నారు. ఆగస్ట్ 31 సెప్టెంబర్ 7 అది కాదు, ఆగస్ట్ 31. సో అయిపోయింది ఈ రోజు, ఎవరు పట్టించుకున్నట్లేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏదో కమిషన్ వేస్తాం, లేదంటే పల్స్ సర్వే జరుగుతుంది. కమిషన్ వేసిన 6 నెలల్లో ఇస్తామన్నారు కదా. అంటే ఇప్పుడు అది కాకపోయినా ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని, కళా వెంకటరావు గారికి డైరెక్ట్ గా హామీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే హామీ ఇచ్చింది. అంటే ఇద్దరు కూడా ప్రముఖులే తెలుగుదేశం పార్టీలో. కమ్యూనిటీ పరంగా హామీ ఇచ్చింది ఏంటంటే ఆగస్ట్ 30వ తారీఖు లోపల మేము కట్టుబడి ఉన్నాము, కమిషన్ వేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి మీకు వచ్చే విధంగా చేస్తా ఉన్నారు తప్ప కమిషన్ వేస్తాం తర్వాత చూద్దాం, లేదా రిపోర్ట్ వస్తుంది తర్వాత చూద్దాం అనలేదు. అంటే మేము ఆల్రెడీ జియో 30 ఉన్నది కాబట్టి
ఆల్రెడీ ప్రభుత్వం మైండ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ దట్ దీస్ కమ్యూనిటీస్ బిలాంగ్ టు బీసీ కమ్యూనిటీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ రోజు హైకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా ఏమన్నారంటే ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ ఒక కమిషనైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎడ్యుకేషనల్ ఆర్గ్యుమెంట్లో ఏంటంటే కమిషనైజ్ చేస్తాం యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఎ మైండ్ అని చెప్పి ఆ రోజు జియో ఇచ్చారు. వెసులుబాటు కూడా జరుగుతున్నది 1,00,000 బిలో ఉన్న వాళ్ళకి. రైట్. సో అది 6 లక్షల దాకా ఓబీసీకి ఏదైతే ఓకే, అదంతా సరే. నిన్న జరిగిన మీటింగ్ లో మీరు ఎంత పోరాటపడి ఉందా లేదా, నిజంగా చేసే పరిస్థితి ఉందా, చంద్రబాబు అంత శక్తివంతుని ఎదుర్కోగల సత్తా మీకు ఉందా లేదా అన్నది నా ప్రశ్న. చంద్రబాబు గారి సత్తా ఉందా లేదా అన్నది అందరికీ తెలుస్తున్నది. పదే 4-5 కేసులు ఈ మధ్యనే వచ్చినాయి. అంటే ఒకటి స్విస్ ఛాలెంజ్ మెథడ్ మొన్న హైకోర్టులో మొట్టికాయ వేస్తే మళ్ళీ అమెండ్మెంట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ ప్రేయర్ అడిగి మళ్ళీ మీరు అనుకున్న వారం రోజులు ఇచ్చారు. అది వేరు ఇది వేరు కదా. అది అదొక ఆస్పెక్ట్. ఓటు నోటు కేసు అన్నది ఒక ఆస్పెక్ట్. చూపించి బెదిరిస్తుంటారా? మేము బెదిరించేది కాదండి. ఆయనకి ఏంటి ఇబ్బందులు గారు బెదిరించారంటే అర్థం ఉంది, కానీ మీరేంటి బెదిరించట్లేదు. కమ్యూనిటీ పరంగా ఏంటంటే నేను ఇష్యూస్ ఏవేంటి ఆయన టేబుల్ మీద ఉన్నాయని చెప్తున్నా. ఈ 2 ఇష్యూస్ తో పాటు దాంతో పాటు ముద్దగడ పద్మనాభం ఒక టాప్ ఇష్యూ కింద అయింది ఆయన టేబుల్ మీద. ఎందుకంటే 11 మీటింగ్ ఏంటంటే యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి తర్వాత 11 మీటింగ్ పెడుతున్నారు. అంటే ఇన్నాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గొడవ ఏంది? పవన్ కళ్యాణ్ దీనికి ఏమైనా పోటీ ఏమైనా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సెగ్మెంట్ క్లియర్ గా ఉన్నారు. నా కమ్యూనిటీతో సంబంధం లేదు, అన్ని వర్గాలు కావాలి. నా ఆస్పెక్ట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే కమ్యూనిటీ పరంగా. అంటే ఇప్పుడు ఆయన ఒక ఆయన కాపులను ఆయన ఓన్ చేసుకోవట్లేదా? మరి కాపులు మాత్రం ఆయన ఓన్ చేసుకుంటున్నారు కదా. అదే ఎట్లా ఇది? అది వన్ సైడ్ ప్రేమ అంటారు సినిమాల్లో. మనం పవన్ కళ్యాణ్ ఏ రకంగా గుర్తిస్తారు? మిత్రపక్షంగా గుర్తిస్తారా లేకపోతే బీజేపీ ప్రభుత్వం ప్రకారంగా మిత్రపక్షంగా చూస్తారు. మేము అఫీషియల్ గా కూడా చెప్పా ఆయనకు 2-3 ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి. కాపులు ఓన్ చేసుకుంటారా పవన్ కళ్యాణ్? ఇప్పుడు నాకు సంబంధం లేదు కాపులతో ఆయన అంటున్నాడు. కాపులు ఓన్ చేసుకుంటారా? అంటే ఎంత అదే అన్నాను, వన్ సైడ్ ప్రేమ ఎలాగా ఉంటది. ఆయన ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకోకపోయినా ఆయన మీద ఉంటుంది. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అదే విధంగా ఉట్టి కాపులే కాకుండా మైనారిటీస్ కూడా ఆయన చుట్టుపక్కల ఉన్నారు. మైనారిటీ లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆ మైనారిటీ శాతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఎక్కువ మంది యంగ్స్టర్స్ 30 సంవత్సరాల బిలో ఉన్న వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా కూడా ఆయనకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయన 9న కాకినాడ మీటింగ్ పెడుతున్నారు. ఆయన సంబంధం ఉండదు దానికి దీనికి ఏం సంబంధం అంటే కొందరు ఏమంటున్నారంటే నేను విహెచ్ గారు వాళ్ళంతా ముద్రగడ మూవ్మెంట్ చెడగొట్టడానికే పవన్ కళ్యాణ్ పెడుతున్నారు అంటారు. నిజంగా అంత వ్యతిరేకంగా కూడా వెళ్తాడు, కాపులకు వ్యతిరేకంగా వెళ్తాడు పవన్ కళ్యాణ్? అంటే వ్యతిరేకం కాదు, స్టాండ్ ఏంటంటే నాకు అందరూ కావాలి, అందరికీ. అటువంటిప్పుడు సెప్టెంబర్ 9 ఎందుకు పెట్టుకున్నాడు? సెప్టెంబర్ 12 తర్వాత పెట్టుకోవచ్చు కదా ఆయన. అంటే అలా నేను లేదు. అంటే మనం ఇద్దరిని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన పందాలో తిరుపతి మీటింగ్ పెట్టారు. తిరుపతి మీటింగ్ పెట్టిన తర్వాత ఏంటంటే సహజంగా ఏంటంటే నాకు అదే నేను అంటున్నా, సహజంగా ఏంటంటే ఇప్పుడు వెంటనే మీటింగ్ పెట్టాలి, ఏదో ఒక మీటింగ్ పెట్టాలి. 9 లక్కీ నెంబర్ అని పెట్టచ్చు, ఆ రోజు సాటర్డే అని పెట్టచ్చు, ఫ్రైడే అని పెట్టచ్చు. పక్కన ఉన్న వాళ్ళకి ఉండొచ్చు కదా అడ్వైజ్ చేసే వాళ్ళు. ఫ్రైడే అని పెట్టచ్చు. ధనంజయరావు గారు పార్వతీపురం నుంచి. ధనంజయరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి. అదే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలండి. చేర్చాలా? మీ డిమాండా? ఇష్యూ అది కాదు కదా. ప్రొసీజర్ ఫాలో అవ్వమనండి. ఇష్యూ ఇప్పుడు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు వీళ్ళంతా కలిసి పోరాడతామంటున్నారు. వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అన్నది చర్చ. పోరాడాలండి. ఈ విషయంలోనే కోఆపరేషన్ లో ముందుకెళ్ళాలి. చంద్రబాబు అంచేస్తానండి. అంచేస్తాడా? కాపుల మీద నిషేధం పెడతాడా మనం పెట్టినట్టు? రైట్. మంచిది కాదండి ప్రజాస్వామ్యంలో. రైట్. రామకృష్ణ గారు చెప్పండి. కాపు నేతలు అంతా కూడా మంచి హుషారుగా జోరుగా సాగుతున్నారు. మీరేంటి ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళు కాపు నేతలు చెప్తున్నారండి, చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎన్నో వాగ్దానాలు చేశాడు. అన్ని వాగ్దానాలు నెరవేర్చాడా? నాకు చెప్పండి ఒక్క వాగ్దానం ఉన్నా. తర్వాత ఈ చిరంజీవి వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ ఎందుకు గన్ చేయలేదండి? ఏమి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కాపుల గురించి, రిజర్వేషన్ గురించి బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఏమైంది అప్పుడు? ఎందుకంటే ముఖ్యంగా కాపులు వచ్చేసి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి లేరు. కాన్స్టిట్యూషన్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారము సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే రిజర్వేషన్కి అర్హులు బీసీల తరపు నుంచి. మరి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అగ్రవర్ణాల్లోని పేదలకి కూడా ఎట్లా ఇస్తా ఉన్నారు? పేదలకు ఇస్తామని, ఇక్కడ ముస్లింలకి ఇస్తా ఉన్నారు. పేదలకు ఇస్తామన్నారు. పేదలకు రిజర్వేషన్స్ ఇంతకు ముందు 10% రిజర్వేషన్స్ మొట్టమొదటి మండల కమిషన్లో 93లో ఇస్తే అది సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎట్లా ఇస్తాయి? వాగ్దానం అండి. ఇప్పుడు 100 సీట్స్ ఇస్తామన్నారు బీసీలకు. ఏదినమన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా?
ఓకే వాగ్దానం అంతే. ఇప్పుడు చిరంజీవి ఇస్తే ఓడిపోయాడు కదా, చిరంజీవి ఇచ్చాడు, ఓడిపోయాడు. అందువల్లనే కాపులని చిరంజీవి ఓడిపోయాడు కాబట్టి ఈయన నేను కాపులు కాదు అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే బీసీలు ఒక్కసారి కనుక కన్ను తెరిస్తే ఏమైపోతుంది చిరంజీవికి తెలుసు. 18 సీట్లు 200 సీట్లు వస్తాయని డిక్లేర్ చేసినాడు, 18 సీట్లలో ఉండాల్సి వచ్చింది. తర్వాత పార్టీ నడపలేక ఎన్నో కారణాలు ఉన్నాయి కదండి. కారణాలు ఏమైనా ఉండనివ్వండి, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తాను, మీరు ఏమైనా అడగండి నేను చెప్తాను. కారణాలు ఇప్పుడు చిరంజీవి ఏమైందండి, చిరంజీవి కాపులని వెనక పట్టుకొని పోయినాడు, 18 సీట్లతో పోయినాడు. తర్వాత ఏమైంది, పార్టీ నడపలేక కాంగ్రెస్తో కలిసిపోయినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అది దిక్ప్రదమా కాదా, దిక్సూచా కాదా? అందువల్ల ఆయన మొట్టమొదటిసారిగా తిరుపతిలో నేను కాపులకు కూడా సపోర్ట్ చేయను, నాకు అందరూ కావాల్సిందే, నా బిడ్డ వచ్చేసి క్రిస్టియను, అటువంటిప్పుడు మతాలకు అతీతంగా నేను ఉన్నప్పుడు కాపులు నాకెందుకు అని అన్నాడు. కాపులు నాకెందుకు అన్నాడు, కరెక్టే కదా. అట్లాంటప్పుడు మీరు ఇన్ని చెబుతున్నారు కదా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కాపులు రిజర్వేషన్ ఉంటే ఆయన కూడా బాధ్యుడు కాదా? తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బాధ్యుడు కాదా? జనసేన అండి, జనసేన మిత్రపక్షం కదా, మిత్రపక్షం పవన్ కళ్యాణ్ ప్రచారం ఒకటి సార్. మిత్రపక్షమైనందువల్ల వాళ్ళ మేనిఫెస్టో వీళ్ళ మేనిఫెస్టో ఒకటి ఉండకూడదు, ఒకటి ఉండదు కూడా. లేకపోయినా బాధ్యత ఏమి, ఆయనకు బాధ్యత అంటే కనుక అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నాడు కానీ కంటెస్టే అంతా పవన్ కళ్యాణ్ చూసేశారా లేకపోతే ఎవరు చూసేశారు? పవన్ కళ్యాణ్ చూసేశారా? కాదండి సార్, ఆయన జిత్తులు మరి నక్క ఎవరు చంద్రబాబు నాయుడు. ఏమి ఆయన ఏం చేశాడంటే ఎన్నికలప్పుడు కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఓడించాలనే వ్యూహంతో కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళా తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని కాంప్రమైజ్ అయిపోయారు ముగ్గురు. లేకపోతే జగన్ ఓడించే వాళ్ళండి, ఏ పరిస్థితిలో ఓడించలేరు వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పెట్టాడుగా, ఇవన్నీ. తర్వాత ముఖ్యంగా రిజర్వేషన్స్ వచ్చేసి ఒక్కటండి, సుప్రీంకోర్టు కూడా ఈ రిజర్వేషన్స్ కొట్టేసింది. ఎప్పుడు 1963లోనే. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టేసినాక మళ్ళీ ఇల్లు ఏందండి ఇచ్చేది? ఎవరు? ఈ చంద్రబాబు ఎవడు, లేకపోతే ఇల్లు ఎవరు ఇస్తారు, కొట్టేస్తారు. ఇంకా అది మామూలు, అది ఇళ్ళకు తెలుసు, అది వాళ్ళకు తెలుసు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు వచ్చేసి చూడండి కాపులకు ఎంత ఇచ్చినాడు, 4 ఇంచులు ఇచ్చినాడు. 4 ఇంచుల మేనిఫెస్టో కాపులకు. బీసీలకు ఎంత ఇచ్చాడు, 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. 4 ఇంచులు అంటే 4 అంగుళాలు స్థలం. 4 ఇంచులు అంటే 4 అంగుళాలు. ఏమండి అప్పుడు మాకు వాళ్ళకి ఇచ్చినాడు కదా. సరే, మాకు ఒక్కటన్నా బీసీలకు గాండ్లని ఎస్టీలో చేరుస్తానన్నాడు, బోయల్ని ఎస్టీలో చేరుస్తానండి. ఆయన తరమా అండి? ఇళ్లకు వచ్చేసి కొద్దిగా ఇల్లు రాజకీయ దురంధరులు, ఒక మంత్రులు చేసిన వాళ్ళు, అంతా రాజ్యాంగం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ కాపులు ఎంతమంది అండి? కాపులు దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే 300 కాపులు, వాళ్ళు కూడా నెంబర్ 2. ఏమి అక్కడ ఏమి కాపులు సెకండ్. ఇప్పుడు 4 మంత్రులు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు. ఎంతమంది కాపులు? ఇంకొక విషయం కూడా, కాపులు వచ్చేసి రాయలసీమలో రెడ్లు కాపులు అంటే జగన్మోహన్ రెడ్డి బీసీ నాకు ఒక హిస్టరీ చెప్పండి. మీరు కరెక్ట్ మాట్లాడుతున్నాం మేము. జియో 30 అప్రైడ్ అయిందని చెప్పి సీఎం గారే చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఏదో మాట్లాడారు, 63 గురించి మాట్లాడుతున్నారు. హైకోర్టు జియో 30 అప్రైడ్ అయింది, దీస్ ఆర్ బీసీ కమ్యూనిటీ అని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ ద గవర్నమెంట్ హాస్ ద మైండ్ ఫర్ అరే హైకోర్టు నేను కోర్టుకి వెళ్ళినా కూడా మీరు ఎన్నిసార్లు వెళ్ళారండి? మీరు ఒకరే కాదు, మేము ఉన్నాము. వన్ సైడ్ గా మాట్లాడాలి, పెద్ద మనిషిగా మాట్లాడాలి, పెద్ద మనిషిగా మాట్లాడాలి. పెద్ద మనుషులు కాదా? అదే నేను అంటున్నాను, పెద్ద మనిషిగా మాట్లాడాలి. ఏమున్నది పెద్ద మనిషిగా మాట్లాడండి, అన్ని హైలైట్ చేయండి. పొద్దున దక్షిణ పడమట్లో పొడిచినా కూడా పొరపాటున మీరు మాత్రం బీసీలో కాలేరు. అది మాత్రం ఛాలెంజ్. మీరు కావాలంటే కనీసము కొంత ఇది ఉండాలండి. మీకు ఏ ఉండాలి బీసీలో చేయాలంటే? మా తాతేమి, మా కథ అంబేద్కర్ గారు ఏ దినమే చెప్పాడు, ఉన్నత వర్గాలైన బీసీలు ప్రసక్తే ఉండదు. చంద్రబాబు నాయుడు కాపులు బీసీలో చేరిస్తే డెఫినెట్ గా మేము 100% పూర్తి చేస్తాం. మేము ఏమనుకుంటున్నారు మీరు? మీ చేత కాకపోతే మా చేత అవుతుందయ్యా. మాట్లాడితే
ఏంటి బీసీలో ఇద్దరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు వచ్చేసి బీసీలు వచ్చేసి ఆయనకు వెన్నెముక అన్నాడు ఎన్నోసార్లు. ఆ వెన్నెముకే ఎన్నిక తిరుగుతుంది ఏమైతుందండి? ఆయన కూల్చే శక్తి మీకు ఎక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? అయ్యో ఆయన అంత పిరికింగ్ ఎవరు లేరు, నేను మీకు చెప్తున్నా. సరే ఈ నలుగురు మాట్లాడతారు. మీకు 2 పేజీలు లేరు, 2 పేజీలు ఏం చేస్తారు చెప్పండి. చెప్పు. దేనికైనా మొండివాడు కాదు. 2 పేజీలు ఉన్నాయన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మా సంగతి మాట్లాడు, మీ సంగతి మీరు చూసుకోండి. అందుకే కాన్స్టిట్యూషన్ ఉన్నది కదా, 2 పేజీలు ఉన్నది, మీ సంగతి మీరు చూసుకోండి. ఇప్పుడు 2 పేజీలు మాట్లాడటం కాదు, మీ సంగతి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2 పేజీలు ఇచ్చినా మాకు చంద్రబాబు నాయుడు ఏమి, ఆయన కథ ఏమిటి మేము ఆయన ఇవ్వలేడు సావలేడు ఊరికి చేసి అడగండి. మా సంగతి మీరు మాట్లాడే విధానం అటే పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు తరఫున మాట్లాడదు, చంద్రబాబు నాయుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు తరఫున మేము మాట్లాడితే ఎట్లయా? గురించి మాట్లాడండి. మేము వచ్చేసి డబ్బులు కావాలని అడిగాడు, స్కాలర్షిప్స్ కావాలని ఇచ్చాడు. సంగతి అడగండి. మీరు ఇది కావాలంటే మీ వ్యూహం ఏమిటి? రామకృష్ణ గారు మిత్రులు ఆగండి ఒక్క నిమిషం. మహంతి గారు శ్రీకాకుళం నుంచి మహంతి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు మీతో మాట్లాడిన. నమస్తే కొమ్మినేని గారు. నమస్కారం. మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. గుడ్. మాట్లాడండి. మీరెటువైపు? అది కాదు, చర్చ గురించి కాదు, ఈ చర్చ కాదండి. కరువు లేని కరువు సృష్టిస్తా ఉన్నారు. కరువు ఉందా లేదా దాని గురించి చర్చ పెట్టండి. కరువు మొన్న నడిపాం కదా, సీఎం గారు లేని కరువు సృష్టించాలని అడుగుతున్నారు. ఉందా లేదా కరువు? ఎవరు సృష్టించారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో పెడితే సాక్షిలో ఇచ్చారు కదా. లేని కరువు సృష్టిస్తున్నారని ఆయన అన్నాడా? మరి లేని కరువు సృష్టిస్తే అనంతపురం వెళ్ళి ఈ ఇక్కడ ఇప్పుడు నిన్న మన వర్షం పడుతుంటే బాగుండేదని ఎందుకు చెప్పారు? సరే, అది వేరే చర్చలండి. ఓకే, రైట్. మహేష్ గారు చెప్పండి, మీరేమంటారు? కాదు కొమ్మినేని గారు, ఇక్కడ ఒకే ఒక మాట రామకృష్ణ గారిని అడుగుతున్నా. అడగండి. వీరిద్దరు కూడా మాట్లాడండి. రామకృష్ణ గారు ఒకే ఒక మాట సార్ చెప్పండి. 10 మాటలు అడగండి, ఒక మాట కాదు. ఒకటి తీసేయాలి దయచేసి. బీసీలుగా మీరు రిజర్వేషన్ పొందుతున్నటువంటి రిజర్వేషన్ లో మేము వాటా అడగట్లేదు, కోట అడగట్లేదు. అదనంగానే మేము అడుగుతున్నాం. ఎందుకంటే బీసీ ఇండికేషన్స్ బీసీ ఇండికేషన్స్ మీకు బీసీగా ఎలా గుర్తిస్తారు? మీ నాయకులను అడగండి, మీ నాయకులను చెప్పమనండి. ఏమి రిజర్వేషన్స్ బీసీ వర్గాలలో కాకుండా మీకు ఎలా రిజర్వేషన్స్ ఇస్తారో చెప్పమనండి మీ నాయకులను. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2/3 మెజార్టీ రావాలా? ఎవడేస్తుంది? ఏం తెచ్చుకునేది? అయితే ఏనాడు తెచ్చుకునేది వాళ్ళు. మీరు ఈ దినం ఏంటి తెచ్చుకునేది మీరు? ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు ఆగండి. ఓకే, ధర్మశ్రీ గారు ఆగండి. ధర్మశ్రీ గారు ఆగండి. గుర్తుంచుకోండి, చాలా మంది కాపులు ఈ రోజు దిగజారిపోయి ఎక్కడైనా పాకి పని చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆగండి ధర్మశ్రీ గారు. రాజకీయ పార్టీలు ఆగమన్నప్పుడు ఆగాలి. మా మీద మీలాంటి వాళ్ళు ఏడుస్తారేటండి. మీరు మాట్లాడదాం. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్నికల పోయే ముందు ఆ పార్టీ గెలుపు కోసం అవసరమైన సమీకరణాలు కొన్ని ఫ్రేమ్ చేస్తాయి. దాంట్లో కులం అనేది అనివార్యంగా భారతదేశంలో ఒక కీలకమైన అంశంగా మారింది. అంటే ఈ కులానికి ఎన్ని సీట్లు ఇస్తే వీళ్ళు మన మద్దతుగా ఉంటారు. నిజానికి ఇచ్చిన సీట్లు, ఆ కులాల ప్రాతిపదికన సీట్లు ఇచ్చిన పార్టీలకు నిజంగా ఆ కులాలు మద్దతుగా ఉన్నాయా లేవా అనేది మనకు చరిత్ర చెప్తుంది. ఎప్పుడు కూడా ఏదో 1-2 ఎక్సెప్షనల్ కేసు తప్పితే మిగిలిన సందర్భాల్లో కూడా ఏ కులమైనా కూడా ఆ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చారని వీళ్ళకే ఓట్లు వేయాలని గంపగుత్తగా ఓట్లేసిన చరిత్ర గతంలో లేదు. ఇట్లాంటి మోడర్న్ టెక్నాలజీ అసలే ఉండవు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. కానీ ఈ గతంలో అప్పుడెప్పుడో 1000 ఏళ్ల కిందట సృష్టించబడిన ఈ కులాలు తదనంతరం
మొదటగా శూద్రులుగా ఉన్న వాళ్ళు ఈరోజు గొప్ప స్థానంలో ఉన్నా కూడా అదే రిజర్వేషన్స్ అనుభవిస్తూ ఉన్నారు. మొదటగా బ్రాహ్మణులు ఇలాంటి ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే చాలా ఉన్నతంగా బతికిన వాళ్ళు ఈరోజు చాలా నేను ఎందుకు చెప్తున్నా అంటే థీమ్ అర్థం కాకపోతే వీళ్ళు ఎందుకు అనే కొట్లాట ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు చీకటపల్లి ఇట్లాంటి ఏరియాలో బ్రాహ్మణులు రోడ్ల మీద ఉంటారు, తెల్లారి ఎవరైనా శారదం పెడితే 500 1000 దొరుకుతాయి అని, అంటే అంత కడు జీవితాన్ని అనుభవిస్తున్న పేదలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా కొంత ఆర్థిక కోణంలో చూసినప్పుడు వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కావాలని ఒక డిమాండ్ అయితే వచ్చింది డెఫినెట్ గా. మరి నేను అనేది ఏంటంటే మీరు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో అటు కాపులను రిజర్వేషన్ అన్నారు, ఎందుకన్నారు? కొంత ఓటింగ్ పర్సెంటేజ్ లో డిఫర్ అవుతుంది, కాపులు తన వైపు తిరగాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చిండు, కాపులకు రిజర్వేషన్ అనే అంశం గుర్తొచ్చింది, కాపులకు కార్పొరేషన్ గుర్తొచ్చింది, చంద్రబాబు గారు ఆడిన డ్రామాలో అక్కడ ఉన్నటువంటి కాపులు అనివార్యంగా ఫాలో కావాల్సి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ఇచ్చిండ్రు అనే పేరుతో ఉన్న వ్యతిరేకత ఆయనకు అనుకూలించే ప్రయత్నం జరిగింది. ఇటువైపు మైనార్టీలకు 12%, ఎస్టీలకు 12% ఇది ఒకటి. కానీ కాపులకు రిజర్వేషన్ అన్న ప్రతిసారి కొంతమంది మరి నిజంగా వాళ్ళని ఎవరైనా ప్రేరేపిస్తారా, వాళ్ళంతటా వాళ్ళే వస్తారా తెలియదు. కానీ కొంతమంది బీసీ నాయకులు తెర మీదకి వస్తారు. గతంలో కూడా కాపుల రిజర్వేషన్ హైకోర్టు పోయి కొట్టేయించింది ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజు వీరు రామకృష్ణయ్య గారు అంటే దాంట్లో మీరు అదే మాట అంటారు. ఈ రోజు కూడా చదవండి, హైకోర్టు ఆర్డర్ చదవండి. అడ్డుపడింది జరిగిన మీటింగ్ ప్రభావం ఎట్లా ఉంటుంది? డెఫినెట్ అమలైన దశలో అడ్డుపడింది వారైతే ఈ రోజు మీ రిజర్వ్ బీసీలకు, నేను కూడా బీసీనే, ఇప్పుడు మీరే ఉన్నారు. మోడీ గారు ఆ లెక్కను చూస్తే మోడీ గారు బీసీ కాదు, పుట్టంగానే మోడీ గారు బీసీయా? గుజరాత్ లో తేల్ కమ్యూనిటీ, గాన్లా కమ్యూనిటీ బీసీ కాదు. ఆయన రాజకీయంగా పరపతి సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి తెచ్చుకున్న రిజర్వేషన్ అది. దేశమంతా ఓబీసీ అని ప్రచారం చేసుకుని ఓటు వేయించుకున్నాడు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. సో ఖచ్చితంగా కొన్ని కులాలని చేర్చాల్సిన అవసరం అయితే ఉంది. నిన్నటి దాన్ని కాపుల ఐక్యత, నేను చంద్రబాబు లాంటి రాజకీయ చెదిరి ఒక చేత్తో నొదుడితో బాధపడి నోసడితో ఎక్కిరించేటువంటి సంస్కృతి ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మాదిగా మాలాల రిజర్వేషన్, ఎస్సీల విభజన విషయంలో, అంతకుముందు కాపు రిజర్వేషన్ల విషయంలో, వీటి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు సుదీర్ఘంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఐక్యంగా లేకపోతే నిన్నట్టయితే శుభపరిణామం. నిజంగా కాపు మహోద్యమం తర్వాత, తుని ఘటన తర్వాత వణికిపోయింది చంద్రబాబు నాయుడు. మీరు అన్నట్టుగా రేపొద్దున మీరు థ్రెటన్ చేస్తే ఏమైతుందో తెలియదు కానీ బట్ ఒక చలనం అయితే వచ్చింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు, దానికి ఒక కమిషన్ వేసిండు. దాదైతే చిత్తశుద్ధిగా జరగట్లేదు. అది కాపు నాయకులు గ్రహించి నిన్న ఐక్యతతోనే ఒక దగ్గర సమావేశం అవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక సంకేతం పంపించినట్టుగా ఉంది. మీరు అందరూ ఐక్యంగా ఉన్నాం, ఒకవేళ తేడా వస్తే మళ్ళీ నీకు రేపు పొద్దున తతంగం ఖచ్చితంగా. దీన్ని ఈ ఐక్యతను ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు సీనియర్ వర్గాలు మనందరూ తెలిసిన విషయం, దాసరి గారు, చిరంజీవి గారు మోరార్లెస్ కలవరు. వాళ్ళు పబ్లిక్ కూడా కొన్ని విమర్శలు చేసుకున్న సందర్భాలు మనం చూసాం. నిన్న ఈ జాతి కమిట్మెంట్ మీద అయితే అందరూ కలిసి పనిచేస్తా ఉన్నారు, దాన్ని మనం స్వాగతించాలా. రామకృష్ణ లాంటి మేధావులతో మేము కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టినాడు ఇదెట్టా సాధ్యమయ్యా అని చంద్రబాబు మీద మీరు పోరాటం చేయలే. ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం, ఆయన పరోక్షంగా అధికారంలో రావడానికి మీకు ఇష్టం. ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాల్సి, ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయాల్సిన రోజు వస్తే మీలాంటి మేధావులందరూ మళ్ళీ తెర మీదకి వచ్చి మీరు మాట్లాడారు. వెంకటేశ్వర గారు మాట్లాడారు ముందుగా. నాగరాజు గారు గుంటూరు నుంచి. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. హలో, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ గురించి జరుగుతున్న ఈ చర్చలో నేను మాట్లాడాలనుకున్నది మహేష్ గారి నోట్లో నుంచి కరెక్ట్గా వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు ఈ ఆర్ కృష్ణయ్య అనే బీసీ నాయకుడు అదే పార్టీలో ఉన్నారు, ఈ బీసీ కులాలన్నీ ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తుంది? సరే, అది ఒక పాయింట్. రెండో పాయింట్ సార్, రెండో పాయింట్, ఇప్పుడు కాపు ఉద్యమాన్ని ఎందుకు భయపడను అనే అతను రాజమండ్రిలో ఒక కర్ఫ్యూ సిస్టమ్ పెట్టి అంచివేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ వీళ్ళని చేయించగలరా సరిగ్గా ఉద్యమాన్ని? మీ సందేహం అది. మూడోది, ముందుగానే పసిగట్టి పవన్ కళ్యాణ్ తెచ్చి ముందు పెట్టుకొని ఈ నాయుడులోనే కాపుల్లోనే విభజించి పాలించునే తత్వాన్ని తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోగలరా వీళ్ళు? అది రైట్. ఓకే, రమేష్ గారు తిరుపతి నుంచి మరొకరు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మొదటిగా బీసీ సంఘ నాయకులకి మా శుభాభినందనలు తెలుపుకుంటాం, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ గా బలంగా బీసీ వాయిస్ వినిపించినందుకు. రెండోది, శ్రీధర్ గారికి ఒక విన్నపం. అయ్యా శ్రీధర్ గారు,
రాష్ట్రంలో అలయన్స్ ప్రభుత్వం మీదే, కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వం బీజేపీదే. ఒక్క మాట పైనుంచి చెప్పి మేము బీసీలో కలిపేస్తామని ఒక్క మాట చెప్పించవచ్చు కదండి. రమేష్ గారు, మనం అనుకున్న విధంగా జరగదండి. ఏదైనా ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుంది. బీసీ కమిషన్ ఉన్నది, ఏదో మనకు పరపతి ఉన్నది కాబట్టి అలా మాట్లాడకూడదు. వినిపించే మాకు పరిచయాలు ఉండొచ్చు కానీ అలా మాట్లాడడం ప్రాసెస్ ప్రకారంగానే జరుగుతుంది ఏదన్నా సరే. వెంకటేశ్వర గారు మీరేమంటారు చెప్పండి. ప్రధానంగా ఇది చాలా సున్నితమైన సమస్య. చంద్రబాబు నాయుడు గారు బీసీ పార్టీ అని చెప్తాడు, కాపులకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామనేది చెప్పాడు. ఆ రకంగా ఇష్యూ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇవాళ అమలు చేయాలంటే ఆయనకి ఇబ్బందులు. ఇక్కడ మనం కనుక ముస్లిం రిజర్వేషన్ దాని విషయంలో నేను చెప్తాను. లోపలనే ఇస్తాం. ఇక్కడైతే దాని విషయంలో 4 నెలల 4 महीने के अंदर 12% रिजर्वेशन अमल करके बताऊंगा. దాని విషయం నేను వాస్తవికత చెప్తాను. ఆ రకంగా వారు అధికారంలోకి రావాలి కాబట్టి అన్ని యాంగిల్స్ లో ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు ఏ విధంగా రాజకీయ పార్టీలు గెలవాలనే దాని కొరకు వాళ్ళ కసరత్తు చేస్తుంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బీసీలు ఎందుకు అప్పుడే తిరగబడలేదు అంటే ఏమని తిరగబడతారండి? మేనిఫెస్టో పెడుతున్నప్పుడే అని ఓటప్పుడు చూపెట్టాలనేటోళ్ళు చూపెడతారు తప్ప గెలిపించారు కదా. వినండి, ఆ రకం అంటే ఇవాళ ఎవరు గెలిపించిండ్రు ఏంది అనేది చాలా కారణాలు ఉంటాయి. పెడతారు ఇది అయ్యేదా పోయేదా అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న మేనిఫెస్టోలో పెట్టంగా గొడవ ఎందుకంటే అది అయ్యేదా పోయేదా మేనిఫెస్టోలు చాలా చూసినామనే అభిప్రాయం. ఆ రకంగా బీసీలకు ఇచ్చిన హామీలు కూడా అట్టనే మర్చిపోతాడు. కాపులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు అదే కదా మీరేమో చాలా ఫాస్ట్ అయిపోయారు. బీసీలు ఏమో అట్లా లేరు కదా ఫాస్ట్ గా, మీ అంత ఫాస్ట్ గా లేరు కదా. ఇలా బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా అణగారిన వర్గాలు ఉన్నారు. ఇలా ఎంతో మంది 93 కులాలు ఉంటే ఇంకొక 30 కులాలు కలిపారు, 26 కులాలు తీసేశారు. ఆ రకంగా కలిపారు. మీరు ఒక బీసీ వాయిస్ మీద అనుకుంటే మీకు చెప్తున్నా, టిఆర్ఎస్ లో ఉన్న ప్రముఖ బీసీ నేతగా ఎమ్మెల్సీగా మీ వాయిస్ ఇది అనుకుంటే, ఆ విప్ గా మీద అనుకుంటే మీకు ఇంకో మాట కూడా చెప్పాలా. నీ సాటి సోదర బీసీ సోదరులను 26 కులాలను తీసేసారు ఇక్కడ నుంచి. ప్రభుత్వానికి మళ్ళీ ఇవ్వాలని 26 కులాలను ఈయన తీసేస్తే ఉండాలి. ఎందుకంటే అది న్యాయం కాదు. ఎందుకంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా క్యాపిటల్ కదా. వాళ్ళు ఏమైతారు? ఒక్క నిమిషం అయ్యగలరు. ఇప్పుడు నేను కూడా మాట్లాడగలను, మీతో కౌంటర్ చేయగలను. మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడేటప్పుడు వినాలా, విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఆ రకంగా ఇవాళ చాలా జటిలమైంది. ఒకవైపు కాపు సామాజిక వర్గం, ఒక బలమైన సామాజిక వర్గం, అందుకొరకు ఇలా విభిన్న భావాలు ఉన్నోళ్ళు కూడా, అంటే వ్యతిరేకత ఉన్నోళ్ళు కూడా వచ్చి కలిశారు. ఈ ముద్రగడ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాడు. సంప్రదింపులు జరిగాయి, అన్ని జరిగాయి. అయినా కొద్ది వాళ్ళు కూడా వీళ్ళు చంద్రబాబుని ఎదుర్కోగలిగినంత శక్తివంతులా అంటే ఇష్యూ ఓసారి వచ్చినప్పుడు గంత సంఘటనలు జరుగుతాం అనుకున్నారా? అంటే మళ్ళీ చీలికలు రావా? అంటే ఆయన స్ట్రాటజీ ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందట పెట్టిన అంటే అందులో కూడా రాజకీయం ఉండొచ్చు. అంటే బీజేపీ పెట్టిందో చంద్రబాబు పెట్టిందో, ఇప్పుడు ఆయన మాట్లాడే తీరు ఎటో పోతుంటది. అంతేనంట. ఎక్కడి నుంచి కూడా ఇబ్బంది కదా, కాపులు నా వాళ్ళు కాదంటే మమ్మల్ని లోన్ చేసుకోవట్లేదు అంటే. ఒకవైపు అదే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఇబ్బంది. బీసీలలో కూడా వ్యతిరేకత వస్తుంది. కాపులకు రిజర్వేషన్ ఇస్తున్నట్టే నా వెన్నుముక అదే అంటున్నా. ఇప్పుడు బీసీలు వెన్నుముక ఉంటారా ఉండరా? ఇప్పుడు అదే క్లిష్ట పరిస్థితి అంటున్నా. చెయ్యాలంటే సున్నితమైన సమస్య, క్లిష్ట పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి చాలా సమస్యలు వస్తాయి. ఆ రకంగా ఇవాళ ఒక జటిలమైన సమస్యను ఎదుర్కోబోతున్నారు. అందుకే ఇవాళ వాళ్ళ యొక్క కలయిక కూడా ఒక చాలా బలం చేకూరుతున్నట్టే వాళ్ళ ఉద్యమానికి, కాపు ఉద్యమానికి. దానికి కొనసాగింపుగానే వారితో నేను వినియోగించేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో కూడా ఎంబీసీలు ఇప్పటి వరకు కనీసం ప్రజా ప్రాతినిధ్యం వహించే సభలలో ప్రాతినిధ్యం లేని 93 కులాలు ఉన్నాయి ఇంకా పెండింగ్. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక రిజర్వేషన్ సాధించేదాన్ని వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు నడుం కడితే మేము కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం. నెంబర్
నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన 12% ఎస్టీలకు హామీ, 12% మైనారిటీలకు హామీ. ఈ హామీ విషయంలో 4 నెలల్లో ప్రాసెస్ చేస్తామని కేసీఆర్ గారు మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే నేను చూపిస్తాను, దీన్ని అబద్ధం ఆడడానికి ఇంకోటి లేదు అని మీరు తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. అట్లా మీరు ఈ రకంగా ఇక్కడున్న బీసీలకు, ఇక్కడున్న బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నారు. ఏడవా మీరు ప్రతి వాళ్ళు, నేను అదే అంటున్నా, కులం పేరుతోని రిజర్వేషన్ల పేరుతోని ఆయా సామాజిక వర్గాలు ఆశగా ఎటువైపు చూస్తే దాన్ని ఆయుధంగా మలుచుకొని ఈ 2 రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్న 2 తెలుగు ప్రాంత ప్రజల్ని మోసం చేసినాయి, అధికారంలోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత మర్చిపోయారు. ఏం చేశారో చెప్పండి. మీరు వేసిన సుధీర్ కుమార్ కమిటీ ఏదైనా ఘటన జరిగితే వేసే విచారణ కమిటీ లాంటి దానికి సైంటిటీ కూడా లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏదైతే మహేష్ గారు మాట్లాడారో ఇవాళ మైనార్టీస్ ఉన్నారనే ఉద్దేశంతోనే మైనార్టీస్ కు జనాభా కొరకు వాళ్ళు చాలా అట్టడుగున ఉన్నారు, వాళ్ళ పేదరికం బాగుందని 12% రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే ఎస్టీల కొరకు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కమిషన్స్ కూడా వేయడం జరిగింది. మోసం చేసుకున్న పోయి చూస్తుంటారు. చెప్పండి, ఏం చేస్తారు? నీకు రిజర్వేషన్ ఇచ్చి మోసం చేసిందా కాంగ్రెస్ పార్టీ? నీకు రిజర్వేషన్ ఇచ్చి మోసం చేసిందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ కు సపోర్ట్ ప్రధాన ఇవాళ 2 కమిషన్లు విచారణ చేస్తారు చెప్పరాదు. ఈ వర్షాకాల సమావేశాలను పెడుతున్నామండి. మా ప్రయత్నం తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారు అనేది చర్చ. తమిళనాడు మేము కూడా ఆల్రెడీ వ్యతిరేకించారు. మేము సిద్ధంగా పంపిస్తారు. అంతే కదా మా పని, మా ప్రయత్నం, మా సిన్సియారిటీ మేము చేస్తాం. రాకేష్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మాది ఎంటెక్ అయిపోయి 2 years అయిపోయింది సార్. గుడ్, చెప్పండి. ఇప్పటి వరకు జాబ్ లేదు. గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేయాలన్నా డౌట్, భయమే. అవును, వస్తుందా రాదా అని నమ్మకం లేదు. అవును, ఇప్పుడు ఏం చేస్తాం? అలా ఉంది సార్ పరిస్థితి. రిజర్వేషన్ కూడా యాడ్ చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రాకేష్ గారు మీరు వచ్చారా? రాకేష్ గారు, ఐ వాంట్ టు రెస్పాండ్. రిజర్వేషన్లు పెంచితే మా ఓటు అగ్రవర్ణాల పరిస్థితి ఏంటనేది, అగ్రవర్ణాలు పేదలకు కూడా ఇస్తారని చెప్పారు చంద్రబాబు గారు. అది అడగట్లేదు మీరు? అది అడుగుతున్నారు సార్, కానీ అలాగైనా ఇప్పుడు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తే ఒకవేళ మాకంటే పైన ఉంటారు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంకా పైన ఉండేవాళ్ళు. అవును, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది సార్? మరి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకి ట్రై చేస్తారు కదా సార్. మరి ఎలక్షన్ అప్పుడు అడగాల మనం, అయ్యా నువ్వు ఇన్ని చెప్పావు ఎట్లా చేస్తావని ఎవరైనా అడిగామా? అడగలేదు కదా. అడిగావో బ్రహ్మాండం పైపోయింది అన్నాళ్ళు ఉన్నారు కదా. మరి ఏం చేస్తాం? ఫైనల్గా చెప్పండి. అది కరెక్టే సార్. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు కాపు వర్గాల కోసం, కాపుల రిజర్వేషన్ కోసం మొత్తం అందరూ కలిసి ఉద్యమం చేస్తున్నారు. అవును, పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి, వాళ్ళ నాయకులంతా. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి వస్తే బాగుంటది అని అన్నారు. అక్కడ కూడా కలవచ్చు కదా సార్. పవన్ కళ్యాణ్ ఎంబీసీలకు రిజర్వేషన్ సపరేట్ గా ఇస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామన్నారు ఈయన మహేష్ గారు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఏబిసిడిఈ వర్గాలు ఉన్నాయండి. ఏకి ఎంబీసీలు, బీలు కూడా ఎంబీసీలు సగం ఉన్నారు, ఏమి డీలో జనరల్ ఉన్నారు. అటువంటిప్పుడు ఎంబీసీలకు ఆల్రెడీ చెప్పండి ఏమవుతుంది? 2 చోట్ల కూడా 12% రిజర్వేషన్స్ ముస్లింస్ కి ఇస్తామనడం కూడా తప్పే. అది కాదు సార్, దట్ ఈస్ ఇంపాసిబుల్. సో తర్వాత గిరిజనులకి 12% ఇస్తామనడం కూడా తప్పే. కాదు సార్, జనాభా ప్రాతిపదికన ఇవ్వాల ఇళ్లకు. జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు ఇచ్చినప్పుడు వాళ్ళు 8.9 అట్లా ఉన్నారు. అటువంటి 12 అంటే కొన్ని కులాలను కలుపుతానంటే రాజ్యాంగం కదా అది. కొన్ని కులాలను కలపాలంటే పార్లమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్. అటువంటిప్పుడు ఈయన మంజునాథ్ కమిషన్ వచ్చేసి వాళ్ళు ఏమి చేయలేరు సార్. ఎందుకు చేయలేరు అంటారేమో. మంజునాథ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఒక్కలిగా అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ సార్. ఈయనకు చంద్రబాబుకి ఏమంటే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ కానీ జస్టిస్ కానీ ఎవరు ఆయనకు దొరకలే.
దొరకకపోతే ఆయన అరువు తెచ్చుకున్నాడు ఒక్కరిగాను. అట్లా బీసీ నాయకుడిని పెడితే ఆయన బీసీ నాయకుడిని పెట్టే చేయాలి, యాక్చువల్ గా బీసీ జస్టిస్ ని పెట్టి చేయాలి, బీసీ కమిషన్ కాబట్టి చేయాలి న్యాయంగా. కూడా చెప్పినట్లేరుగా ఎవరు మీరు సార్? మేము అబ్జెక్షన్ చెప్పాము, ఆయనకు రాశాము లెటర్ కూడా. ఏమి మాకేమంటే ఓటు గాజులకి ఏంది సార్ మేము వేసుకోవాలి, ఓటు గాజు ఎప్పుడైనా పగిలిపోయింది అంతేనండి. ఓటు గాజు అంటే దానికి క్రాక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గాని మంజునాథ్ కమిషన్ గాని ఆయన ఏం చేయగలరు? ఏమి చేయలేదు. ఓన్లీ గెలిచేదానికి మేనిఫెస్టో తెచ్చాడు, ఆయన గెలిచాడు, ఓట్లు దండుకున్నాడు. అది కూడా ఎట్లా? బికాస్ రాజకీయంగా పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఒకటయ్యారు కాబట్టి రాజకీయంగా వాళ్ళు ఆయన గెలవగలిగాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా గెలిచిండేవాడు. ఆయన గండి కొట్టారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి దీని మీద కాపులకు రిజర్వేషన్ ఎలా ఇస్తారా? నేను కాపును, నేను బీసీని కానని రాయరా? ఆయన ఏమంటున్నాడు అంటే దేశదీవ గారెడ్డి మాదిరి, అరే కాపులకు వాళ్ళకి వస్తే మాకు వస్తుంది కదా అనే పద్ధతిలో ఉండకూడదు. మీరే చెబుతున్నారండి, కాపులు నమ్ముకుంటే చంద్రబాబు అధికారం వచ్చిందన్నారు, బీసీలు నమ్ముకుంటే కాపులు నమ్ముకుంటే కాదు. వాళ్ళలో నారాయణ వీళ్ళందరూ ఏమి అవుతారు? వాళ్ళందరూ అదే అక్కడ లేరన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలు నమ్ముకున్నారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 100 సీట్లు నమ్ముకోలే ఆయన. సీట్లు ఇచ్చారు కదా, ఓపెన్ కేటగిరీ పార్టీ 100 సీట్లు ఇచ్చిందా బీసీలకి? చిరంజీవి ఎవరు గమ్మత్తుగా మాట్లాడతారు. 25-30 సీట్లు వచ్చేసి బలిజలకి ఇచ్చాడు సార్. బలిజలు కాపులకి ఇచ్చి వాళ్ళని బీసీలుగా డిక్లేర్ చేశాడు. మీరు ఏదో మాట్లాడతారు, ఆయన ఇచ్చారు గెలిపించారు, మీరు గెలిపించారు. ఆ రోజు డిమాండ్ ఒప్పుకుంటావా? చెప్పు, డ్రా చేస్తా మీరు కాపులందరూ. నేను చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇప్పుడు చిరంజీవి 100 సీట్లలో 20 సీట్ల వరకు బడ్జెట్కు బీసీలు కాదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? కూడా బీసీలేం కాదు. మీరు రాజకీయ ఎత్తుకడగా చీఫ్ మినిస్టర్ గండి కొట్టాలా, చీఫ్ మినిస్టర్ పదవి పొందాలా? చీఫ్ మినిస్టర్ కాలేదని పథకం ఇస్తున్నారు. ఊరుకుంటే ఇంకా చెప్తాను ఎలా చేస్తున్నారు. హామీ అడుగుతున్నారు, దానికి ఎట్లా కుట్ర అంటే చెప్తాను చూడండి సార్. ఇప్పుడు వీళ్ళకు సామాజికంగా విద్యాపరంగా అంటే విద్యలో గానీ, ఎడ్యుకేషన్ లో గానీ, ఎంప్లాయ్మెంట్ లో వీళ్ళకి రిజర్వేషన్స్ అవసరంలే. వీళ్ళ రిజర్వేషన్స్ వచ్చేసి బీసీలుగా చేరితే ఏమి రాజకీయంగా మొత్తం 33-34% రిజర్వేషన్స్ వాళ్ళకు లోకల్ బాడీస్ లో వస్తాయి, వాళ్ళ నాయకులు పెరుగుతారు. ఏమి బీసీలకు మొత్తం గండి కొడతారు. మీ నాయకుడే ఒక్కొక్కరు నిజంగానే కాపు నేతలంతా సంఘటితంగా ఉండి ఎదుర్కోగలుగుతారా? బీసీ నేతలు కూడా సంఘటితంగా ఉండి దాన్ని ఎదుర్కోగలుగుతారా? ఏం పరిణామాలు జరుగుతాయి చూద్దాం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఆత్మకూరు నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ముందు మా సాక్షి టీవీకి వచ్చిన మీకు ధన్యవాదాలు సార్. ఓకే, రైట్. విషయానికి రండి, చర్చలో పాల్గొనండి. ఏంటంటే సార్, ఇప్పుడు రిజర్వేషన్ గురించి ఏంటంటే ఇందాక నుంచి నేను 20 minutes నేను ట్రై చేస్తున్నాను నేను. రైట్, ప్లీజ్. సార్ ఇప్పుడు కాపులకి మీకు రిజర్వేషన్ ఇస్తే ఓసీలు వచ్చి కాపుల కన్నా తక్కువ ఉన్నారు సార్. మామూలుగా ఓసీలకి రిజర్వేషన్ లేకుండా కాపులకి, ఎస్టీలకి ఇప్పుడు రెడ్డి సార్, నేను రెడ్డిస్ ఏంటంటే ఎస్టీలో కలిపేదానికి కూడా అందరూ ఒకే ఉన్నారు సార్. అందరూ ఎస్టీలో కలుపుతారా? అదట
మీరందరూ ఏంటంటే బలిజోళ్ళని ఏంటంటే బీసీలో కలిపి ఓలీలు కలిపి ఇప్పుడు లాస్ట్ కి ఉద్యోగాలు రాకుండా చేసి వీళ్ళకి రెడ్డి గారికి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు సార్. ఓకే అట్లంటారా? సరే దాన్ని ఏం చేద్దాం, వ్యవస్థ మరి రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినాయి కదా. మాట్లాడతారా వెంకటేశ్వర గారు మాట్లాడతారా? నేను మాట్లాడితే వాళ్ళు సమాధానం అంటే బాగుంటుంది. గవర్నర్ గారి భేటీ, చంద్రబాబు గారి రియాక్షన్. ఖచ్చితంగా అంటే గవర్నర్తో సీఎం గారు భేటీ కావడం, ఆ వెంటనే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గారు భేటీ కావటం, ఏజీ గారితో అడ్వకేట్ జనరల్ గారు భేటీ కావటం, ఇటన్నీ చూస్తే ఖచ్చితంగా మొన్న ఏసీబీ కోర్టు అనే గవర్నర్ కూడా వాటి మీద బ్రీఫింగ్ తీసుకున్నాడు అన్నట్టు కూడా కొన్ని పత్రికలు ప్రచురించింది. డెఫినెట్గా ఆ ఓటుకు నోటు కేసు సంబంధించి 15 నెలలుగా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఏసీబీని కొంచెం నిమదస్తం చేసింది అనే మాట వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా కేసులని కావాలంటే అర్ధగంటలో పట్టించేస్తారు. ఆడేడు దొంగ బాబు అని గంటన్నరలో 2 గంటలలో పట్టుకున్నారు ఇక్కడ లైఫ్ స్టైల్లో ముంచిపోతే. సో అట్లాంటి టెక్నాలజీ ఉన్న ఈ పోలీస్ వ్యవస్థ మీద మరి ఎవరో పై వాళ్ళ ప్రెజర్ లేకపోతే ఇంత స్లో డౌన్ అయితే కాదు. బ్రహ్మదేవుడు దిగి వచ్చిన కేసీఆర్ను కాపాడలేడు, దీక్షను కాపాడలేదు అని అయితే కేసీఆర్ చెప్పిండో, చివరికి చంద్రబాబుకి ఈయనే బ్రహ్మదేవుడై కాపాడుతూ వచ్చిండు 15 నెలలుగా. మరి ఏమనుకున్నాడు ఏమో అంటే దీనిలో ఏముంది, దీనిలో వింతేముంది, నేను బయటపడకుండా కొనుక్కుంటున్నాను అవతల పార్టీ 25 మంది ఎమ్మెల్యేలను, మిగతా ఎంపీలను అవతల పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని, ఈయన కొంత బయటపడ్డాడు, పోన్లే చూచుటకు వ్యవహరిద్దాం, ఇదంతా ఇద్దరిది కామన్ ప్రాక్టీసే కదా, పోన్లే జనాలు నవ్వుకొని పోతారు అనుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తం నిన్న కోర్టు ఆర్డర్తో మాత్రం ఒక చలనం అయితే రావాల్సిన పరిస్థితి. అనివార్యంగా కేసీఆర్ గారికి గతంలో ఉన్న గురుదక్షిణ ఎంత తీర్చుకోవాలని ఉన్నా తెలంగాణ ప్రజల ముందు మాత్రం కేసీఆర్ అరే చంద్రబాబుతో ఏదో కొట్లాడతాడని, మనం అధికారం ఇచ్చి గట్టిగా నిలబడతాడు, మన ప్రయోజనాలకు నిలబడితే అటు మొన్న మహారాష్ట్రలో తాకట్టు పెట్టినట్టే ఇలా చంద్రబాబు దగ్గర కూడా సరెండర్ అయిపోయింది అనే మాట అయితే తెలంగాణ ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా. కాకపోతే ఎట్లయితుంది అరే బ్రహ్మదేవుడు, మీరు చెప్పండి సార్, బ్రహ్మదేవుడు దిగి వచ్చిన ఆపలేని కేసు అంత ప్రైమ్ ఆఫెన్సీ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ ఇంత బలంగా ఉన్న కేసులో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎఫ్ఐఆర్ పిలిచి వాడిని ఏసీబీకి పిలిచి వాయిస్ శాంపిల్ కి పంపరాండి ఇంతవరకు. సో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు చంద్రబాబు గారు కూడా బలకం చేసినటువంటి వ్యవహారం. మరి చంద్రబాబు గారు చెప్పిన ఫోన్ ట్యాపింగో లేదంటే గతంలో ఆయన ఇచ్చిన మంత్రి పదవులకు గురుదక్షిణను ఏదైతే అంతిమంగా ఈరోజు దోషిగా నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. మహేష్ గారు మాట్లాడుతూ ఇప్పుడే మాట్లాడతాడు మహారాష్ట్రకు తాకట్టు పెట్టినండి, అంతే చంద్రబాబు కూడా తాకట్టు పెట్టారు. వినండి, మహారాష్ట్రకు మీరు అది కూడా సబ్జెక్ట్ వారు ఏం చెప్పిందో అది మాట్లాడితే బాగుంది. మహారాష్ట్ర 10 ఏళ్ళు అధికారంలో ఉండి 2008 నుంచి ఇప్పటి వరకు ఏమి చేయని వాళ్ళు ఆ రకంగా నీళ్లు వేస్తా ఉంటే మీ కళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు? బీజేపీ తరఫున మాట్లాడకూడదు. నీళ్లు వేస్తా ఉంటే మీకు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసి నీళ్ళు వస్తా ఉంటే అక్కడ సరే అక్కడ హర్షిస్తున్నారు, ఇక్కడ ఆయన చాలా సీరియస్ వ్యాఖ్య చేశాడు. చంద్రబాబుని బ్రహ్మదేవుడు లెక్క కాపాడుతున్నాడు, చంద్రబాబు గురుదక్షిణ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది? ఈ విషయంలో కాంగ్రెస్ ఇలాంటి మాటలు మాట్లాడకపోతే ఏం మాట్లాడతారు? ఇవాళ ఒక చంద్రశేఖర్ రావు గారు నిప్పు లాంటి మనిషి, ప్రతి విషయాన్ని కూడా అడుగుతున్నాం, ప్రతి విషయాన్ని కూడా మొత్తం నాశనం చేసిన దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఇప్పుడు ఇంతకీ గవర్నర్ గారితో ఏం జరిగింది? గవర్నర్ ఇప్పుడు విషయం ఉన్నది. నిన్ననే అసెంబ్లీ సమావేశాలు, జిఎస్టీ బిల్లు, ఇంకో 3 బిల్లులు యునానిమస్ గా పాస్ అయినాయి. అందరూ కూడా సపోర్ట్ చేసారు, అందరు కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ ధర్మిలాలలో గవర్నర్ గారిని ఎప్పటికప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం వల్ల బ్రీఫ్ చేస్తా ఉంటారు, కలుస్తా ఉంటారు. దాని మీద ఏసీబీ యొక్క కోర్టు కూడా ఇచ్చిన దాని మీద ఇప్పుడు అది అంతర్గతంగా వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఎట్లా పత్రిక ఊహిస్తారనేది నేను ఎట్లా చెప్పగలను? దాని విషయంలో
చట్టం తన పని తాను చేసుకుపోతుంటది. ఆ రకంగా అన్ని తప్పుడు మాటలు మేము ఏంది నిప్పులాగా వ్యవహరిస్తాం మా ప్రభుత్వం, నిప్పులాగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్తా చేస్తా ఉంటది. పరిపాలన తర్వాత ఫలితాలు కూడా ఆ రకంగా చేస్తా ఉన్నారు. మీరు సింగరేణి అక్రమాలలో నిప్పుల రైట్ ఓకే ఓకే టైం అయిపోయింది. ఖమ్మం నుంచి ఒకరు లైన్లో ఉన్నారు. హలో నమస్కారం అండి, మాట్లాడండి తొందరగా. హలో ఎవరు మాట్లాడండి? శ్రీకాకుళం సార్, నాకు మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి సార్. ఇప్పుడు మనకి కాపు రిజర్వేషన్ గురించి నాకు ఇంతకు ముందు 600 ఎకరాలు ఉండేది సార్. ఇప్పుడు అంటే రామకృష్ణయ్య గారు 63 మాట్లాడుతున్నారు కదా, ల్యాండ్ సీలింగ్ లోని పోయి అన్ని పోయి ప్రెజెంట్ నాకు 2 ఎకరాలే ఉంది సార్. 600 ఎకరాల నుంచి 2 ఎకరాల ల్యాండ్ సీలింగ్ అయితే మాత్రం జిల్లా సార్ మరి ఫ్యామిలీ డివిజన్ వల్ల ఉంటుంది, అంతేగాని ల్యాండ్ సీలింగ్ వల్ల కాదు. ఓకే ఫైనల్ గా చెప్పండి, మీరు ఏం చెప్పండి. అన్ని అయిపోయి ఇప్పుడు రిజర్వేషన్ గురించి ఏదో కడుపు మంట గురించి ఈ దీని గురించి ముద్రగడ పద్మనాభం గారు చేస్తే ఈ రిజర్వేషన్ కూడా దాన్ని చెయ్యొద్దు అనడం రామకృష్ణ గారికి ఒక్కసారి నేను అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు మరి పేదలు ఉండరా? చెయ్యొద్దు అనేది కాదయ్యా, రాజ్యాంగం పరిధిలో మనం అంతా వర్క్ చేస్తున్నాం. ప్రభుత్వాలు అన్ని కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. రాజ్యాంగము ఒప్పుకోవడం లేదు. తమిళనాడుకు మరి ఇంకేం మరి కర్ణాటకలో ధర్మశ్రీ గారు, వెంకటేశ్వర్లు గారు, రామకృష్ణ గారు, మహేష్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.